ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో వేణుగోపాలరావు పేరుండడంతో అతనికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో వేణుగోపాలరావు ఓఎస్డీగా కొనసాగారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, వేణుగోపాలరావులే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని నడిపించినట్లు విచారణలో తెలిసింది. వేణుగోపాలరావును విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో వేణుగోపాలరావు పేరుండడంతో అతనికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో వేణుగోపాలరావు ఓఎస్డీగా కొనసాగారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, వేణుగోపాలరావులే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని నడిపించినట్లు విచారణలో తెలిసింది. వేణుగోపాలరావును విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక అధికారికి నోటీసులు ఇచ్చిన అంశంపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్డేట్స్ ఏంటి? సూర్య, తెలంగాణలో సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరొక పేరు తెరపైకి రావడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు చూసినట్టయితే రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ వేణుగోపాలరావు పేరు కూడా బయటికి రావడం జరిగింది. అయితే వేణుగోపాలరావుకు పోలీసులు ఈ నోటీసులు అందజేశారు. మొత్తం మీద ఈయన గతంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగారు. అంతేకాకుండా ఈయన మొత్తం కలిసి అంటే ఏఎస్పీలుగా ఉన్నటువంటి నలుగురులో తిరుపతన్న కావచ్చు, అదేవిధంగా భుజంగరావు, వేణుగోపాలరావు, ఈ రాధాకిషన్ రావు నేతృత్వంలోనే మొత్తం కలిసి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు. వాళ్ళ టార్గెట్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఫోన్లు ఉంటాయో ప్రతిపక్షాలకు నేతలకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి మొత్తం ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి టార్గెట్ గా అంటే బై ఎలక్షన్లలోనూ అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అదేవిధంగా ఈ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి లీడర్ల మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ యొక్క నగదును కూడా ఎక్కడికక్కడ సీజ్ చేయడం, వారికి ఎవరైతే సహకరిస్తున్నారో బిజినెస్ మెన్ కావచ్చు, సహచరులు, అనుచరులకు సంబంధించినటువంటి మొత్తం ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక పరంగా మొత్తం దెబ్బతీసేలాగా ఈ నలుగురు ఏఎస్పీలు కలిసి మొత్తం ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మొత్తం పనిచేశారు. ఇందులో చూసినట్టయితే మొన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ వేణుగోపాలరావు అనే వ్యక్తిని కూడా తాము నియమించుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మొన్నటి ఎలక్షన్ సంబంధించి చూసినట్టయితే అసెంబ్లీ ఎలక్షన్ లో మూడోసారి మొత్తం చూసినట్టయితే ఈ రాధాకిషన్ రావు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకు అదేవిధంగా ఎస్ఐబి ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పినట్టు మేరకు మాత్రమే తాము నడుచుకున్నాము. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి వ్యవహారాలకు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బు ఉందో తాము ఈ బొలెరో వెహికల్లో మాత్రము ప్రభుత్వం సంబంధించినటువంటి స్టిక్కర్లను వేసి తాము అనుకున్న చోటికి మాత్రము ఈ డబ్బునంతా కూడా తరలించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటూ అదేవిధంగా ఈ భుజంగరావు, తిరుపతన్నతో పాటుగాను ప్రణీత్ రావుతో పాటు ఈ వేణుగోపాలరావు పేరు కూడా ఈ రాధాకిషన్ రావు వెల్లడించారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేయడం జరిగింది. అయితే వీళ్ళంతా కలిసి నలుగురు మొత్తం కలిసి కూడా మానిటరింగ్ చేశామని కూడా ఇందులో చెప్పారు. అయితే ఎవరి ఈ వేణుగోపాలరావు అనే ఇష్యూ చూసినప్పుడు దానికి సంబంధించినట్టు ఈయన బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఎల్బీ నగర్ లో ఏసీబీగా రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఎస్ఐబిలో ఓఎస్డీగా కొనసాగారు. అదేవిధంగా మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు మొత్తం ఈయనకు అనుచరుడుగా ఉండడం జరిగింది. 1989 బ్యాచ్ కు చెందినటువంటి ఈ వేణుగోపాలు ఎస్ఐగా పనిచేస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పర్వతగిరి గ్రామంలో పనిచేశాడు. ఆ తర్వాత చిగురుమామిడి వంటి ప్రాంతంలో కూడా అక్కడ ఒక లాకప్ డెత్ సంబంధించినటువంటి ఇష్యూలోనే ఈ వేణుగోపాల్ సస్పెండ్ కూడా అయ్యారు. ఆ తర్వాత 2005లో కూడా ఇతను కరీంనగర్ రూరల్ సిఐగా కూడా ఏసీబీ ట్రాప్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విషయం పైన కూడా ఈయన పైన కేసు కూడా ఉంది. అంతేకాకుండా జైల్లో వెళ్లి సస్పెండ్ అయినటువంటి వేణుగోపాలరావు ఒక జమ్మికుంట ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలో మొత్తం మీద కొంతమంది అతని వేధింపులు తట్టుకోలేక కూడా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఈయన పైన ఓ కేసు కూడా ఉండడం జరిగింది. 2013లో డిఎస్పీగా ప్రమోషన్ పొంది ఆ తర్వాత పెద్దపల్లి డిఎస్పీగా కూడా ఆయన పనిచేశారు. మొత్తానికి ఇలాంటి అంటే వివాదాస్పదుడుగా ఉన్నటువంటి వేణుగోపాలరావు
ఈ నలుగురు టీంలలో ఒక సభ్యుడు కావడము, ఈయన మీద కూడా పెద్ద ఎత్తున ఇలాంటి వివాదాస్పదమైనటువంటి కేసులు, అదేవిధంగా అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని ఈ ట్యాపింగ్ టీంలో చేర్చుకొని మొత్తం ఒక ప్రైవేటు టీంగా వీళ్ళంతా కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీలు, అదేవిధంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లన్నిటిని కూడా ట్యాప్ చేసి గత ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు చేరవేసినటువంటి టీంలలో ఈ వేణుగోపాల్ రావు పేరు రాధాకిషన్ వెల్లడించడం జరిగింది. అయితే వేణుగోపాల్ పేరు మొత్తం మీద రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నందున ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేణుగోపాల్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని ఒక మొత్తం విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే భుజంగరావు, తిరుపతి అన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటుగాను మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేయనున్నారు. అదేవిధంగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి రిమాండ్ సంబంధించినటువంటి రిపోర్ట్ లో ఈ వేణుగోపాలరావు పేరు తెరపైకి వచ్చింది. ఆయనను విచారించినట్లయితే మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి రానున్నాయి. మొత్తానికి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో ఈ బీఆర్ఎస్ సుప్రీమోకి సంబంధించి పేర్కోవడం చాలా వరకు ఇది పొలిటికల్ సర్కిల్లో చాలా వరకు చర్చనీయాంశమైంది. ఇక దానికి సంబంధించి చూసినట్టయితే మరికొంతమంది రాజకీయ నాయకులకు ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పలు అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. కాబట్టి ఇక వారికి కూడా రాజకీయ నేతలకు ఎవరైతే ప్రోద్బలంతో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారం కూడా మరికొంతమందికి నోటీసులు కూడా ఇవ్వనున్నారు. సూర్య, థ్యాంక్ యూ ధనరాజ్. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిబట్లలోని ఓ భూ సెటిల్మెంట్ లో తన అనుచరులతో కలిసి ల్యాండ్ వద్దకు వెళ్లి దౌర్జన్యం చేసినట్టుగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను ఇవాళ అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో సర్వే నెంబర్ 32లో ఓఎస్ఆర్ ప్రాజెక్టు సంస్థకు చెందిన 2 ఎకరాల ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నారావు గ్యాంగ్ ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ బండూజు శ్రీనివాస్ గత నెల 3న ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కన్నారావు 150 మందితో తమ కంపెనీ ల్యాండ్లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి కొత్తగా హద్దురాళ్లు పాతారని ఫిర్యాదులో తెలిపారు. భూమి చుట్టూ ఉన్న ప్రీకాస్ట్ వాల్స్ ను కూడా కూల్చివేశారని చెప్పారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు కన్నారావును ఇవాళ అరెస్టు చేశామన్నారు ఆదిబట్ల సీఐ రాఘవేందర్ రెడ్డి. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు పరారీలో ఉన్నాడని 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసులో కన్నారావు పాత్ర ఉందన్న సీఐ అతని అనుచరులను కూడా అరెస్టు చేశామన్నారు. ఒక 1 వీక్ లో జకిడి సురేందర్ రెడ్డి, హరినాథ్ మరియు చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా రిమైండ్ చేయడం జరిగింది. ఇట్టి ఇన్వెస్టిగేషన్ లో భాగంలో కల్వకుంట్ల కన్నారావు గారి పాత్ర చాలా ఉంది అనేది తెలిసింది. కల్వకుంట్ల కన్నారావు 10th రోజు స్క్వాష్ పిటిషన్ ఇవ్వడం అయింది. దాంట్లో కూడా డిస్మిస్ చేయడం జరిగింది. యాంటిసిపేటరీ 20 రోజు ఇవ్వడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా 27th రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న రాత్రి పలానా ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి అంటే మేము వెళ్ళి రకీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు కల్వకుంట్ల కన్నారావు గారిని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కన్నారావు వేసిన క్వాష్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. కబ్జాతో పాటు మారణాయుధాలతో అటాక్ చేశారనే తీవ్రమైన అభియోగాలుండడంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు కన్నారావు వేసిన పిటిషన్ ని తిరస్కరించింది. మరోవైపు తనపై అక్రమ కేసులు బనాయించారని త్వరలో సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు కన్నారావు. తాను తొందరలోనే బెయిల్ పై బయటకు వస్తానన్నారు కన్నారావు. ఆ భూ వివాదం అనేది ఒక ఇరు వర్గాల మధ్యలో సమస్య, అది గెట్టు సమస్య. ఈ చిన్న వ్యవసాయ భూముల దగ్గరనే గెట్టు సమస్యలు అటువంటి సెక్షన్స్ అప్లై అయితే కొన్నిసార్లు సెక్షన్స్ స్ట్రాంగ్ ఉన్నందువల్ల మేము యాంటిసిపేటరీ ట్రై చేసినాం. యాంటిసిపేటరీ రానందువల్ల చాలా తప్పదు, అది అప్రస్తుతం తప్పదు. ఎన్నో చాలా ఛానల్స్ చాలా మంది బాధితులు వస్తున్నారని అన్నారు. మరి ఒక్క బాధితుడు రాలేదని, ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు కాలేదని తప్పుడు ఆరోపణలు అవి. కన్నారావును ఇబ్రహీంపట్నం కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి. రైతులకు రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఈటల రాజేందర్కు దమ్ముంటే నరేంద్ర మోదీ మల్కాజ్గిరికి ఏం చేసిండో చెప్పి ఓట్లాడగలన్నారు.
రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు కేటీఆర్. వర్గంలో ఉన్నదే ఒక మున్సిపాలిటీ, అది గెలుస్తందుకు ఎన్నెన్ని కష్టం ఉంటుందో ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. అందులో మరి 10 గెలవాలంటే ఎంత పటుత్వం ఉంటే, ఇక్కడి కార్యకర్తల్లో ఎంత పట్టుదల ఉంటే, ఎంతటి కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టే మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైందో కూడా అర్థమవుతా ఉన్నది. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు. కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని, మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని, ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇవాళ మల్కాజ్గిరిలో చేవెళ్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది. నీకు దమ్ముంటే, నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే, ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న మొన్నటిదాకా ప్రచారం చేసిండు. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 10 ఏళ్ళకెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిండ్రంటుడు. రేవంత్ రెడ్డిని ఒక మాట మీద నిలవాడు, ఏం చేసిండ్రయ్యా మీరు అని అడిగితే ఒకటి చెప్తారు, జై శ్రీరామ్. గద్దప్పు ఇంకోటి ఏం లేదు, చెప్తాను జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే అంటున్నాం. కానీ మేము రాముడి పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతలేం. మనం కూడా కట్టినాం. పక్కకే యాదగిరిగుట్టలో అద్భుతమైన యాదగిరిగుట్ట గుడి కట్టింది కేసీఆర్ కాదా? కట్టలేదా మనం? కానీ మనం దాన్ని రాజకీయంగా వాడుకున్నామా? అక్షింతలని, ఇంటింటికి బొమ్మలని డ్రామా చేసినామా? చేయలే. హైదరాబాద్ లేక్ వ్యూ బంజారాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విందుకు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, అజరుద్దీన్, ఫిరోజ్ ఖాన్ హాజరై ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి ప్రతీకలన్నారు. మతాలకు అతీతంగా విందులివ్వడం హైదరాబాద్ ప్రత్యేకత అన్నారు. విజయ గారి తరఫు నుంచి చాలా పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి వీఆర్ వన్. మీరు పొద్దున్నుంచి రోజా ఉంటున్నారు కాబట్టి ఆ పవిత్రమైన మాసంలో రోజుదారులకు అంతా ఇఫ్తార్ ఇది ఆనవాయితీగా దాదాపు 8-10 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో కంటిన్యూగా చేస్తున్నారు. వీళ్ళ ఫాదర్ అయిన పి జనార్దన్ రెడ్డి గారు అదే చేసేవాళ్ళు. ఆ లెగసీ కంటిన్యూగా చేస్తున్నారు. మరి అలా చాలా ఆనందంగా ఉంది. హిందూ, ముస్లిం అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఇది దేశ నేషనల్ యూనిటీగా వచ్చినందుకు, ఆమె ఇఫ్తార్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. రంజాన్ మైనా అన్నది చాలా పవిత్రమైన మైనా. ఈ మైనాలో మా ముస్లిం సోదరులు ఎంతో కఠోర దీక్షతోటి అందరూ బాగుండాలని, అందరూ మంచిగా ఉండాలని, సుఖశాంతులతో ఉండాలని దీక్షతోటి మనందరి కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఒక సోదరిగా, పీజీఆర్ బిడ్డగా, వాళ్ళ బిడ్డగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు మా ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అందులో పెద్ద ఎత్తున ఖైరతాబాద్ నియోజకవర్గ ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి మాకు దీవెనలు ఇచ్చి వెళ్తుంటారు. కాబట్టి ఇన్ని రోజులు ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము రాజకీయంగా ముందుకు వెళ్తూ ఉన్నాం, అన్ని విధాలంగా ముందుకు వెళ్తా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అన్నారు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. చరిత్ర విస్మరించిన గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు పాపన్న అని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతిని హిమాయత్ నగర్ బై జంక్షన్ దగ్గర నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జనగామ జిల్లాకు పాపన్న పేరుతో పాటు ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టాలని గౌడ కులస్తులు ఎమ్మెల్సీని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న అంటే ఒక చరిత్రలో నిలిచినటువంటి మహావీరుడు, ధీరుడు. వారు మన సమాజంలో జన్మించడానికి మనందరూ కూడా గర్వకారణం. వారు చూపినటువంటి సాహసోపేతమైనటువంటి యాక్టివిటీ ఆ రోజుల్లో క్షత్రియులను మించి యుద్ధ సాహసం కానీ, యుద్ధ తీరు కానీ, ఆఖరికి గోల్కొండ గడిని కైవసం చేసుకున్న తీరు కానీ, ఇవన్నీ కూడా ఆయన రక్తంలో ఉన్నటువంటి సాహస కరణాలకి నిదర్శనం. అలాంటి మహావీరుడు ఇలా మనకు లేకపోయినప్పుడు కూడా ఆయన యొక్క ఆశయాలు, ఆయన చూపిన బాట, ఆయన
ఆయన ధైర్య సాహసాలు ఇవన్నీ కూడా మనం అనిపించుకొని భవిష్యత్తులో మన సమాజంతో పాటు ఈ రాష్ట్ర నిర్మాణంలో మన భాగస్వాములు కావాలి. శ్రీ 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 సర్వాయి సర్దార్ పాపన్న 314వ వర్ధంతి ఆత్మ బలిదాన్ దివాస్ ఈరోజు హిమాయత్నగర్ డివిజన్లో ఈ వై జంక్షన్ చౌరస్తాలో జరుపుకోవడం జరిగింది. చరిత్ర మరుగున పడవద్దు, చరిత్ర భావి తరాలకు అందించాలి. మహనీయుల యొక్క వర్ధంతులు జయంతులు కూడా జరుపుకొని వాళ్ళ యొక్క చేసినటువంటి మంచి పనులను ఇప్పుడున్న జనరేషన్కి అందించాలనే ఉద్దేశంతోన ఇప్పుడు కూడా సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. మరి ఢిల్లీ సుల్తాన్లను గడగడలాడించి తరిమి కొట్టినటువంటి చరిత్ర ఈ సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ది. ఆనాడు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటే అది చూడలేక తట్టుకోలేక మరి ఆయన ఉద్యమం చేసి ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్న చేయాలంటే ఎంతో ఆలోచిస్తూ ఆ రోజుల్లో ఏం లేని టైంలో కూడా ఒక దండు కట్టుకొని ఆయన ఏ రకంగా పోరాటం చేసిండో ఈనాటి తరాలకు మరి అది స్ఫూర్తిదాయకము. తెలంగాణ తెచ్చింది అభివృద్ధి చేసింది కేసీఆర్ అన్నారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఓడిపోయిన వాళ్లకు మల్కాజ్గిరి అడ్డానా ఏమైనా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. కార్యక్రమంలో నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా డెవలప్ చేసాం మనం ఆ రోజున, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా ఆదుకున్నాం, ఏ రకంగా మంచినీళ్ళు ఇచ్చాం. ఇదే బోన్పల్లి డివిజన్కి అసలు వాటర్ ట్యాంకే లేకుండే. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎప్పుడు కూడా ఒక వాటర్ ట్యాంక్ చాలా చేయనటువంటి వాళ్ళకు 100 కోట్ల రూపాయలు పెట్టి అల్వాల్లో ట్యాంక్ కట్టించి ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయంటే నేను చేసినటువంటి గొప్పతనం కాదా అని ఒకసారి రాదు. మరి రాజేందర్ గారు బీజేపీ క్యాండిడేట్ లాగా వచ్చాడు. ఆయనకు మన పార్లమెంట్ సంబంధం లేదు. ఆయన హుజరాబాద్ లీడరు. అక్కడ ఆయన ఓడగొడితే ఆయన ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారో మనం గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఓడిపోయిన వాళ్ళకి ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు అడ్డలాగా అయిపోయింది మన మల్కాజ్గిరి పార్లమెంట్. ఎవరి దగ్గర కాలేదు, ఎవరి గురించి పట్టించుకోలేదు, ఎవరు సమస్యలు పట్టించుకోలేదు. ప్రజల్లో ఉన్న ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక సేవకుడిలాగా ఉన్నా. నేను 25 సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామందికి సాయం చేయడం జరిగింది. ట్రస్ట్ నుంచి నేను ఉప్పల్లో ఉంటా. కృష్ణన్న ఎట్లయితే మీకు పిలవగానే ఎట్లయితే రెస్పాండ్ అవుతారో అదేవిధంగా నేను కూడా మీ అందుబాటులో ఉంటా. సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటలకు కరెంటు నీళ్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఆమె వినతిపత్రం అందించారు. ఇది రైతులకు ప్రకృతితో వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏప్రిల్ 9 వస్తున్నా చేయలేదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ, రైతు బంధు అమలు చేయడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు సబితా. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో కూడా ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతోంది. గతంలో ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఒక సైడ్ అయితే ఈరోజు వర్షం నీళ్ళున్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు నల్గొండకు విజిట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంటలు ఎండిపోయి, బోర్లు ఎండిపోయి రైతులందరూ ఏడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వము అసలు అటు పక్క తిరిగి కూడా చూడట్లేదు. సీతకన్ను వేసినట్టు ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా కేసీఆర్ గారు మన నల్గొండకి విజిట్ చేయడం, అక్కడ పంటలన్నీ కూడా చూసి రైతుల బాధలు విన్న తర్వాత అవకాశం ఉండి ఉన్న నీళ్ళను కూడా కనీసం రైతులకు సరఫరా చేయకుండా దాని నిర్వహణ లోపంతో రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే ప్రభుత్వం సోద్యం చూస్తూ ఉంది. ఏదో ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, లేకపోతే కేసీఆర్ గారిని బద్దం చేయాలనే ఆలోచనతో ప్రాజెక్టులను ఏదో నష్టం జరిగిందని చూపించాలనే ప్రయత్నంతో రైతులకు ఇబ్బంది చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వాణిదేవి గారు,
గౌరవ షేర్లింగంపల్లి శాసనసభ్యులు సోదరులు అరకిపూడి గాంధీ గారు, గౌరవ శాసనసభ్యులు రాజేంద్రన్న గారు, ప్రకాష్ గౌడ్ గారు, చెవేల శాసనసభ్యులు యాదయ్య గారితో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి రైతులు లేకపోతే ఎవరమూ లేము కాబట్టి రైతును చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా దేవుడు తెచ్చిన కరువంటనం ఏదో విధంగా సర్దుకుంటాం, కానీ ఈరోజు పాలకులు తెచ్చిన కరువు తీసుకొచ్చిండ్రు పాలకులే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి పాలన మీద దృష్టి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ నెల 13న మాజీ సీఎం కేసీఆర్ సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. లోక్సభ ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలయాదయ్య, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. 13 తారీఖు జరగబోయే చేవెళ్ల పార్లమెంటు భారీ బహిరంగ సభకు దిగ్విజయం చేయడానికి లక్ష్యం అందుతని పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. దీనికి అందరూ కూడా రైతులు, ప్రజలందరూ కూడా సంపూర్ణ సహకారం అందించాలని 13 తారీఖు జరగబోయే కేసీఆర్ యొక్క సభ చేవెళ్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అదేవిధంగా మంత్రివర్యులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున తప్పకుండా ఈ యొక్క సభను ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతూ 6 గంటలకు ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ అవుతుంది కనుక మీరందరూ కూడా దయచేసి కవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అధికారులు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓట్ ఫర్ షూర్ అనే థీమ్తో రాజేంద్రనగర్ సర్కిల్ ఆఫీస్ నుంచి వివిధ కాలనీలు, బస్తీలలో శానిటేషన్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిపిఓ రాధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం గండిపేటలోని మేలుహా ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. గ్రాడ్యుయేషన్ డేలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం అవసరమన్నారు. మేలుహా స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ అంజలి అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించాలన్నారు. The students, 315 of them who are leaving today, we have a graduation for them, farewell for them. We give them speeches, we give them some certificates, we give them some small souvenirs which are like an award to them. So they remember the school and may grow up in 10 years, 20 years time. When they become big and they become good alumni, they come back to the school and we recognize them again. Our older alumni in the school have been students who have gone abroad, who are in India, who are doing very well in their life in terms of being engineers, doctors, pilots, and all kinds of professions they are in. We also hope that this particular batch, that's the batch of 23-24, which is graduating today, is going to be the best again. ఏసీబీ అధికారినంటూ బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశారు ఎల్బీనగర్ పోలీసులు. నాగర్ కర్నూల్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, నల్గొండకు చెందిన టీవీ మెకానిక్ అనిల్ కుమార్లు ఏసీబీ అధికారులమంటూ 8 మంది నుంచి 3,40,000 రూపాయలు వసూలు చేశారు. కొత్తపేటకు చెందిన బాధితుడు సుధీర్ బాబు ఫిర్యాదు చేయడంతో ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈరోజు ఒక కంప్లైంట్ సుబ్బారావు సుధీర్ బాబు అని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈయన పే అండ్ అకౌంట్లో ట్రెజరర్గా పనిచేశాడు. ఈయనకి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. మూర్తి అని చెప్పి, నేను మూర్తిని మాట్లాడుతున్నా, ఏసీబీ ఇన్స్పెక్టర్ని, నేను యాంటీ కరప్షన్లో పనిచేస్తాను, మీ మీద త్వరలో ఏసీబీ రైడ్ అవుతుంది, కావున మీరు అలర్ట్గా ఉండండి అని చెప్తాడు. దాంతో ఈ కంప్లైంట్ ఏమైందని అడిగితే, దానికి మీరు ఆ ఏసీబీ రైడ్ కాకుండా ఉండాలంటే మీరు ఎంతో కొంత నాకు ఇవ్వాలి, 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో నాకు అమౌంట్ ఇస్తే మీకు ఇది న్యాయం జరుగుతుంది, లేకపోతే మీ మీద రైడ్ అవుతుంది. ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ, ఎవరు చెప్పకూడదు. మీరు రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రండి, వచ్చి మాకు గెలవండి, కలిస్తే మీకు అన్ని వివరాలు చెప్తా అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఆయనకి కాల్ రావడం జరిగింది. దాంట్లో థ్రెటనింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏసీబీ అఫీషియల్స్ అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని మీద మేము ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా, మొదటగా మేము రాపోలు అనిల్
ఎవరైతే ఈ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఓనర్ రాపోల్ అనిల్ని పట్టుకొని ఆయన విచారిస్తే ఆయన వెనకాల ఉన్న ఆయన అమ్మె మల్లేష్ అంటే ఆయన ఏఆర్ కానిస్టేబుల్ నాగర్ కర్నూలు డిస్టిక్లో పనిచేస్తున్నాడు. ఇతను అనిల్ యొక్క ఫోన్ తీసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫోన్ చేసి నేను ఏసీబీ ఇన్స్పెక్టర్ని మీ మీద త్వరలో రైడ్ అవుతుంది అని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మనీని ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్టి కంప్లైంట్ మీద మేము లోతుగా దర్యాప్తు చేస్తే దీనిలో ఒక 8 మంది బాధితులు ఇప్పటివరకు తెలిసింది మాకు. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000, 65,000, 8,000, 5,000 అట్లా 3,40,000 రూపీస్ 8 మంది విక్టిమ్స్ దగ్గర ఈయన తీసుకోవడం జరిగింది. ఆయన్ని పట్టుకున్నాము. త్వరలో ఆయన ఇప్పుడు రిమాండ్ కూడా పంపిస్తాం. వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్లు మరియు ఒక 2 వీలర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత చికోటి ప్రవీణ్. గత ప్రభుత్వ అండదండలతో రాధాకిషన్ అనేక అరాచకాలకు పాల్పడినట్లు చెప్పారు. తన ఫోన్ను ట్యాప్ చేసి ప్రతి మూమెంట్ను కనిపెట్టారన్నారు. రాధాకిషన్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు చికోటి. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్లు చెప్పారు చికోటి ప్రవీణ్. ఈ రాధాకిషన్ రావు అనే రాక్షసుడు ఒక బీఆర్ఎస్ ప్రభుత్వ అండతోటి రెచ్చిపోయి ఫేక్ కేసులు, మనీ ఎక్స్టార్షన్ అంటే నాకు ఒక ఎక్స్పీరియన్సు. నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నేను కేసీఆర్ గారు గజ్వెల్కి పోవడం జరిగింది. వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ గజ్వెల్కి హిందూ సోదరులపై దాడులు జరిగి దెబ్బలు తాకితే పరామర్శించడానికి వెళ్ళి రాగానే కేసులు పెట్టినారు. నాకు అప్పుడున్న కమిషనర్ శ్వేత గారు. మళ్ళీ తర్వాత వచ్చినాక ఈ రాధాకిషన్ అనేటోడు నాకు ఫోన్ చేసి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు సీఎం కాన్స్టిట్యున్సీకి పోయేంత మొగాడివా, నువ్వు ఏం పని నీకు పోవాలంటే, సార్ మా హిందుత్వం గురించి ఫైట్ చేస్తాం, మేము గోమాత గురించి ఫైట్ చేస్తాము, దాని గురించి నేను పోవడం జరిగిందంటే, నువ్వు పోయే పని ఏముంది నీకు, నువ్వు పోతే మాత్రం ఈసారి పీడీ యాక్ట్లు పెడతాం నీ మీద, నువ్వేం సంగతో నీ సంగతి అంతా తెలుస్తామని చెప్పి నీ యొక్క ప్రతి ఒక్క ఫోన్ మూమెంటు, నువ్వు ఎక్కడ పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అన్నీ ఒకటి నా దగ్గర ఉన్నది అని ఫోన్ రికార్డింగ్ కూడా ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది. ఈడీ ఇష్యూ ఎప్పుడైతే నా మీద అయిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాధాకిషన్ లాంటి రౌడీలు, గుండాలు, పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఉన్న గుండాలని పెట్టి మరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా యొక్క మూమెంట్స్ని కూడా అబ్జర్వ్ చేసి నన్ను ఒక రకంగా ఎక్స్టార్షన్ చేయడం జరిగింది. నేను భయపడలే కాబట్టి నడిచిపోయింది. మళ్ళీ ఆడ అమ్మవారి టెంపుల్ దగ్గర నా మీద అక్రమ ఆయుధాల కేసులు పెట్టడం జరిగింది. ఫేక్ కేసు నా దగ్గర ఆయుధాలకి సంబంధించి నా గన్మెన్ల దగ్గర వెపన్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయని చూపించినా కూడా ఫేక్ కేసు చేయడం జరిగింది. దాని మీద కూడా నేను మీడియాకి ముఖంగా నేను కొన్ని చెప్పడం జరిగింది. ఇమీడియట్ నాకు మళ్ళీ 2 రోజులు అయినాక ఫోన్ చేసి, అరే నీ ఫామ్ హౌస్ మీద రైడ్ చేస్తున్నా, నీ జంతువులన్నీ కూడా సీజ్ చేస్తా అంటే, ఎట్లా చేస్తారు సార్, నాకు అన్ని లైసెన్స్లు అంటే, నేను అన్ని రైడ్ చేసి నేను పెట్టే కేసులు పెడతా, నీ మీద డ్రగ్స్ కేసులు పెట్టగలుగుతా, నేను గంజాయి కేసులు పెట్టగలుగుతా, ఏమైనా చేయగలుగుతా అని చెప్పడం జరిగింది. దాని మీద ఇవాళ రాధాకిషన్ రావు వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి. నా లెక్క ముందుకు వచ్చి ఎవరు చెప్పలేదు. ఇవాళ డీజీపీ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఈ రాధాకిషన్ రావుకి 100,000 కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతున్నాను. ఇవాళ సిబిఐ విచారణ జరపాలి. నేను ఈడీకి కూడా లెటర్ రాయబోతున్నా, వీళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని ట్వీట్ చేశారు కేటీఆర్. దీనిపై రియాక్ట్ అయిన ఎన్ఎం, ప్రజాకోర్టులో గెలిచినట్టుగానే లీగల్గా న్యాయస్థానంలోనూ గెలుస్తామన్నారు. కేటీఆర్ మళ్లీ ఓడిపోక తప్పదని ట్వీట్ చేశారు ఎన్ఎం.